హాయ్ అండి, హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో న్యూయంగ్ వారి న్యూ కామర్స్ సైట్లో మీ యొక్క ఐడిని ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి గూగుల్లోకి వెళ్ళిపోయి న్యూ కామర్స్ అని మనం ఓపెన్ చేద్దామండి. NUCOMMERCE న్యూ కామర్స్. ఓకే, న్యూ కామర్స్ అనేది ఒకసారి మనం సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. చూడండి, ఇక్కడ లాగిన్ న్యూజెన్ ఈ కామర్స్ అని చెప్పేసి వచ్చింది. న్యూ కామర్స్ .in అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా, దీన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజ్ అనేది రావటం జరుగుతుందండి. సో వచ్చింది కదా, ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది రావటం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీ యొక్క ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని ఈ విధంగా ఎంటర్ చేయాలండి. ఏ విధంగా ఎంటర్ చేయాలి? ఇక్కడ చూడండి, NC అని ఉంది. NC 1 2 3 4 5 6 అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్కి ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే మీ యొక్క ఐడికి ముందు ఏదైతే ఉందో దాన్ని మీరు అక్కడ NY అని ఉంటుందండి. న్యూయంగ్లో మీ యొక్క ఐడి ముందు NY అని ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే NC అని ఉంటుంది. అంటే ఐడిని NC అని మార్చాలి అంతే. ఫర్ సపోజ్ నేను ఒకటి నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను చూడండి, NY కదా, NYకి బదులు NC 983107. సో ఇది అంటే అక్కడేమో NY అని ఉంది, ఇక్కడేమో NC అని ఉంది. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ మీకు న్యూయంగ్లో ఏదైతే పాస్వర్డ్ ఉందో సేమ్ పాస్వర్డ్ అండి. సపోజ్ 1 2 3 4 5 6 అనుకుందాం, అలానే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ యొక్క ఐడి నెంబర్ ఎక్కడ కూడా మారదండి. ఐడి నెంబరు న్యూయంగ్లో ఏదైతే మీ యొక్క ఐడి ఉందో అక్కడ NYతో స్టార్ట్ అవుతుంది. NY అంటే న్యూయంగ్, ఇంకా నెంబర్లు కామన్. అలానే ఇక్కడ NYకి బదులుగా NC పెట్టాలి. NC అంటే ఏంది? న్యూ కామర్స్ 983107. ఇక తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారో సేమ్ పాస్వర్డ్. నేను ఫర్ ఎగ్జాంపుల్కి 1 2 3 4 5 6 అని పెట్టాను. 1 2 3 4 5 6 కదా, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాను. సో మీకు ఏదైతే అది మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే అది తీసుకొని ఏం చేయాలి, మనం లాగిన్ అనేది చేయాలి. సైన్ ఇన్ చూసారా, సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఐడి అనేది ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు నేను ఒకసారి సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను, చూడండి ఐడి ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా ఇదే విధంగా మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను సైన్ ఇన్. చూడండి, సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఐడి అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు SSR2 అని వచ్చింది చూసారా. సో దీంట్లోనే ఐడి నెంబర్ ఉంది, నా యొక్క యూజర్ నేమ్ కూడా ఉంది. అలానే మీ ఐడి కూడా మీరు ఓపెన్ చేయగానే మీ యొక్క యూజర్ నేమ్ పేరు ఏదైతే పెట్టుకున్నారో ఆ పేరు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో నేను యాక్టివ్ చేశాను కాబట్టి, ఎందుకంటే 4000 రూపాయలతో యాక్టివేషన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ యాక్టివ్ అని కనబడుతుంది, మీకేమో ఇన్యాక్టివ్ అని కనబడుతుంది. అలానే చూడండి, NY నెంబరు అక్కడ NY నెంబర్ అంటారు, ఇక్కడ NC నెంబర్ అంటారు. నెంబర్ కనబడుతూ ఉంది, యూజర్ నేమ్ కనబడుతుంది, యాక్టివ్ అని కనబడుతూ ఉంది. సో ఈ విధంగా మీరందరూ కూడా మీ యొక్క ఐడిలోకి వెళ్ళిపోయి మీ యొక్క డాష్బోర్డ్ అనేది ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చండి, ప్రతి ఒక్కరు కూడా. అలానే చూడండి, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మెనూ క్లిక్ చేసుకొని మెనూలో మీ యొక్క టీం ఎక్కడ ఉందో కూడా ఒకసారి చూపిస్తానండి. ఏదైతే మీ డైరెక్ట్గా ఉన్నటువంటి టీం ఉందో ఆ టీం అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో కనబడటం జరుగుతుంది. చూద్దామా? ఓకే, నేను ఇప్పుడు మెనూ ఓపెన్ చేస్తున్నాను. మెనూ ఓపెన్ చేసుకొని కొంచెం పైకి వెళ్ళినట్లయితే మై టీం చూడండి, ఇక్కడ కింద మై టీం అని ఉంది. మై టీం ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి టీం చూడాలంటే. మై టీం క్లిక్ చేసినట్లయితే మీ యొక్క టీం మెంబర్స్ మొత్తం కూడా కనబడతారండి. చూడండి, డైరెక్ట్ టీం ఎంత ఉన్నారు చూడండి, నాకు 122 టీం ఉంది. అలానే ఇక్కడ వాళ్ళు ఎవరెవరు అనేది చూడాలి అంటే కొంచెం మనం పేజీ పైకి అన్నట్లయితే చూడండి, పేజీ పైకి అంటున్నాను.
ఇలా పేజీ పైకి అన్నట్లయితే ఆటోమేటిక్ ఇక్కడ మీకు వీళ్ళందరూ కనబడతారండి. చూడండి ఇక్కడ కనబడుతున్నారు వీళ్ళందరూ డైరెక్ట్ టీం అండి. వీళ్ళంతా డైరెక్ట్ టీం. ఎంతమంది ఉన్నారు మనకు కనబడతా ఉంది, 122 మెంబర్స్ అనేది ఉండటం జరుగుతుందండి. ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా పేజీలు ఉన్నాయి. కింద చూసుకున్నట్టే చాలా పేజీలు ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా డైరెక్ట్ టీం అన్నమాట. ఈ విధంగా మీరు మీ ఐడి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అలానే చూడండి ఇక్కడ రెఫరల్ కోడ్ కూడా కనబడుతూ ఉందండి. రెఫరల్ కోడ్ కనబడుతుందా? అలానే ఇక్కడ షేర్ సింబల్ కూడా కనబడుతుంది. షేర్ సింబల్ చూడండి, షేర్ అనేటువంటి సింబల్ కనబడుతుంది కదా, షేర్. ఒక్కసారి ఇది క్లిక్ చేసి షేర్ కూడా చేసి చూపిస్తాను. షేర్ చేస్తున్నాను. రెఫరల్ కోడ్ ఆల్రెడీ కాపీ అవుతుందండి, షేర్ అవ్వట్లేదు. బట్ ఏం చేయాలి, మనం ఇక్కడ కాపీ చేసుకున్నట్లయితే కాపీ అవుతుంది. చూడండి కాపీ చేస్తున్నాను, కాపీ అవుతుంది. కాపీ చేసుకొని షేర్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు పంపించుకోవచ్చు. సో ఆ విధంగా మీరు మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని మీ టీమ్ సైజ్ని చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మెనూ క్లిక్ చేసుకొని మనం డాష్బోర్డ్లోకి వెళ్దామండి. డాష్బోర్డ్ క్లిక్ చేశాను. డాష్బోర్డ్ క్లిక్ చేస్తే ఏం కనబడుతుందండి, ఇక్కడ మెయిన్గా మనకి అడ్రస్ అప్డేట్ చేసుకోమంటుంది. అలానే కేవైసీ కంప్లీట్ చేసుకోమంటుంది. అలానే మీ యొక్క యూజర్ నేమ్ ఉంది, ఇక్కడ ఎన్సీ నెంబర్ ఉంది, ఇక్కడ మీ ఐడి యాక్టివేషన్ అయిందో లేదో చూపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇంకొంచెం మనం పైకి అన్నట్లయితే చూడండి వ్యాలెట్ బ్యాలెన్స్ అండి. వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 0 ఉంది. సో ఇక్కడ 8,000 రివార్డ్ పాయింట్ చూపిస్తూ ఉంది. చూసారా, ఎందుకు 8,000 రివార్డ్ పాయింట్ చూపిస్తూ ఉందంటే, నేను నా ఐడిని యాక్టివేషన్ చేసుకున్నా కాబట్టి, 4,000 రూపాయలతో యాక్టివేషన్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ 8,000 రివార్డ్ పాయింట్లు అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి వస్తాయి. అలానే చూడండి అప్గ్రేడ్ వాలెట్లో ఏం లేవు. అలానే టోటల్ ఎర్నింగ్ కూడా ఏం లేదు. ఇక డైరెక్ట్ ఇన్కమ్ కానీ లెవెల్ ఇన్కమ్ కానీ ఏమైనా తీసుకున్నట్లయితే మీకు కింద ఇక్కడ కనబడుతుందండి. ఇక్కడ మొత్తం కూడా కనబడుతూ ఉంది. రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. సో ఈ విధంగా మీరు మీ యొక్క కింద నెట్వర్క్ సమ్మరీని కూడా చూసుకోవచ్చు అండి. నెట్వర్క్ సమ్మరీ చూసుకోవచ్చు. అలానే చూడండి ఇక్కడ 4,000 ర్యాంక్ 1 రివార్డు 4,000 రూపాయలని కూడా మనకి చూపిస్తూ ఉంది. ఎంత రావాలండి, 4,000 రివార్డ్ రావాలంటే 2 లక్షలు టార్గెట్ చేయాలి. దాంట్లో కూడా ఇక్కడ చూడండి 40, 30, 30 అని ఇచ్చాడు రేషియో. ఆ రేషియోలో తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీ ఐడిని ఓపెన్ చేసుకొని మీరు మీ ఐడిని మొత్తాన్ని కూడా చూసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ కల్పించబడింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఐడి ఓపెన్ చేయాలంటే మీరు ప్రత్యేకమైనటువంటి ఎన్వై నెంబర్ ఏం అవసరం లేదండి. మీ దగ్గర ఉన్నటువంటి ఎన్వై నెంబర్నే ఎన్సీ నెంబర్గా ఇక్కడ మార్చి పాస్వర్డ్ కనుక ఎంటర్ చేసినట్టయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి. ఒకవేళ మరలా లాగిన్ చేయాలంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చానండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి లాగిన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి లాగిన్ క్లిక్ చేస్తూ ఉంటే ఒక్కోసారి లాగిన్ పేజ్ అనేది రావట్లేదు. చూడండి లాగిన్ పేజ్ రావట్లా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రౌజింగ్ డేటాని మీరు క్లియర్ చేయాలి. ఎలా చేయాలి, ఇక్కడ చూడండి పైన 3 అడ్డగీతలు ఉన్నాయి కదా, 3 డాట్స్ రైట్ సైడ్లో. ఈ డాట్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఓపెన్ బ్రౌజింగ్ డేటా మొత్తం కూడా క్లియర్ చేయాలి. ఓపెన్ ఇన్ బ్రౌజర్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే బ్రౌజింగ్ డేటా అనేది ఉంటుంది. బ్రౌజింగ్ డేటా మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంది కదా డిలీట్ బ్రౌజింగ్ డేటా, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 15 నిమిషాల క్రితం మార్చాలని అడుగుతుంది. కొంచెం మనం ఈ యొక్క డాట్ క్లిక్ చేసుకొని, ఇక్కడ ఉంది కదా చిన్న డాట్ క్లిక్ చేసుకొని లాస్ట్ 24 అవర్స్ అనేది మనం సెట్ చేద్దాం. లాస్ట్ 24 అవర్స్ నేను క్లిక్ చేస్తాను. లాస్ట్ 24 అవర్స్. ఇప్పుడు కింద ఉన్నటువంటి డిలీట్ డేటా కొడితే లాస్ట్ 24 అవర్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. చూడండి అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్రెష్గా మళ్ళీ గూగుల్లోకి వెళ్ళిపోయి న్యూ కామర్స్ అని కొట్టి లాగిన్ పేజీ క్లిక్ చేసినట్లయితే చూడండి లాగిన్ పేజీ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుందండి. చూసారా? సో ఈ విధంగా మనము మళ్ళీ ఒకవేళ మీకు మళ్ళీ లాగిన్ చేయాలంటే రాకపోతే మీరు డిలీట్
చేయాల్సి ఉంటుంది. ఏంటది బ్రౌజింగ్ డేటాని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుందండి. క్లియర్ చేసుకొని ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి నేను నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, సైన్ ఇన్ క్లిక్ చేశాను, ఐడి ఓపెన్ అయింది. ఈ విధంగా మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరందరూ కూడా మీ ఐడీలు మన యొక్క న్యూ కామర్స్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.